ఎస్ఎల్బీసీలో రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకి చేరుకుంది. 15వ రోజు సహాయక చర్యల్లో కీలక అప్డేట్ ఇచ్చారు రెస్క్యూ అధికారులు. టన్నెల్ ఎండ్ పాయింట్ సమీపంలోని 2 స్పాట్స్ కీలకంగా మారాయి. ఈ 2 ప్రాంతాల్లో రెస్క్యూ బృందాలు తవ్వకాలు చేస్తుండగా దుర్వాసన వస్తున్నట్టుగా చెప్తున్నారు. కేరళ నుంచి వచ్చిన 2 కడావర్ డాగ్స్ ఇవే స్పాట్స్ని గుర్తించాయి. ఈ 2 చోట్ల తవ్వకాలు చాలా కఠినంగా మారిపోయాయి. ఎన్డీఆర్ఎఫ్ టీంతో పాటుగా టన్నెల్ లోపలి భాగానికి చేరుకోగలిగింది టీవీ9. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఏం జరుగుతుంది? 14 రోజుల రెస్క్యూ ఆపరేషన్ ఎంత దూరం వచ్చింది? 15వ రోజున లోపల ఏం జరుగుతుంది? ఎక్స్క్లూజివ్గా టీవీ9 14 కిలోమీటర్ల టన్నెల్ లోపలికి వెళ్తోంది. అక్కడ జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి కావచ్చు, ఘటన యొక్క తీవ్రతను టీవీ9 వీక్షకులకు ప్రత్యేకంగా అందించబోతోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లోకి మనం వెళ్తూ ఉన్నాం, చూస్తున్నాం. ఈ లోకోలో దాదాపుగా 14 కిలోమీటర్లు మనం ఈ లోకో ద్వారా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ ట్రాక్ సుమారు 13.5 కిలోమీటర్ల వరకు అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత అక్కడ నుంచి నడక మార్గం ద్వారా మనం ఘటనా స్థలికి చేరుకోవాల్సి ఉంది. ప్రస్తుతం టీవీ9, ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎస్డీఆర్ఎఫ్ మిగిలినటువంటి రెస్క్యూ బృందాలతో కలిసి ఈ లోకో ట్రైన్లో టన్నెల్ లోపలికి వెళ్తుంది. 13.5 కిలోమీటర్ల వరకు, అంటే దాదాపుగా 1 గంట 20 నిమిషాల పాటు మనం ఇదే ట్రైన్లో ప్రయాణించి ఘటనా స్థలికి చేరుకోబోతూ ఉన్నాం. ఎన్డీఆర్ఎఫ్ అధికారి డాక్టర్ హరీష్ గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. లోపల 13.5 తర్వాత నుంచి జరిగిన ప్రమాదం వల్ల జరిగింది ఇది. సో దీంట్లోకి ఎంట్రీ ఎగ్జిట్ ఒక సింగిల్ ట్రాక్ ఈ లోకో మాత్రమే, ఇది తప్ప వేరే ఆప్షన్ లేదు దీనికి. సో అందుకని అండ్ లోపల క్లోజ్డ్ స్పేస్ అవ్వడంతో వేరే ఎట్నుంచి ఎంట్రన్స్ లేకపోవడంతో ఒకటే సింగిల్ ట్రాక్ ద్వారా లోపలికి వెళ్ళడం రావడం. సో రౌండ్ ద క్లాక్ 24 అవర్స్ ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఆర్మీ, సింగరేణి వాళ్ళు కానీ, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, మిగతా బృందాలన్నీ కలిసి సమిష్టంగా మేము రోజు 3 షిఫ్ట్గా డివైడ్ చేసుకుని 3 షిఫ్ట్లలో లోపలికి వెళ్ళి డ్యూటీ చేసి 24/7 డే 1 నుంచి కూడా అదే ప్రయత్నంలో ఉన్నాం. లోకో కెపాసిటీ మ్యాక్సిమం 70 నుంచి 80 మెంబర్స్ మాత్రమే ఒకసారి వెళ్ళగలుగుతారు, అంతకంటే ఎక్కువ మంది వెళ్ళడానికి లేదు. దాంతోపాటు ఈ సింగిల్ ట్రాక్ అవ్వడంతో దీని స్పీడ్ మ్యాక్సిమం 10 km/h స్పీడ్తోనే వెళ్తుంది. ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తే ఇవి డీవాటరింగ్ పంప్స్, ఇవన్నీ లెఫ్ట్ సైడ్లో ఉన్న పంప్స్. రైట్ సైడ్లో మీకు పైన కన్వేయర్ బెల్ట్ కనిపిస్తుంది, దాని ద్వారానే మట్టి కానీ తీసిన రాళ్ళు కానీ ఏదైనా బయటికి తీయడానికి ఉంటుంది. పైన చూస్తున్నది మీరు వెంటిలేటర్ డక్ట్, దీని ద్వారానే ఎయిర్ సర్క్యులేషన్ అన్నది లోపల జరుగుతూ ఉంటుంది. ఈ 13.5 కిలోమీటర్ల సింగిల్ ట్రాక్ ప్రయాణం అనేది దాదాపుగా ఒక జర్నీ 1:20 నిమిషాల నుంచి 1:30 వరకు పడుతుంది. అంటే వచ్చిపోయేందుకే సుమారు 3 గంటల సమయం తీసుకుంటుంది. రెస్క్యూ సుమారుగా 7 నుంచి 8 గంటల పాటు అక్కడ రెస్క్యూ ఆపరేషన్లో రెస్క్యూ సిబ్బంది అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఇక టన్నెల్ గురించి మొత్తం కూడా ఎన్డీఆర్ఎఫ్ అధికారి మనకు చెప్పారు. టీబీఎం మిషన్ వెనక భాగంలోని క్యాబిన్ కటింగ్ పూర్తయింది. మిషన్ మధ్య భాగంలో కార్మికులు చిక్కుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు. టన్నెల్ ఎండ్ పాయింట్లో పూర్తిగా బురదలో కూరుకుపోయింది టీబీఎం మిషన్ ముందు భాగం. వెనక భాగంలో శకలాల తొలగింపు వేగంగా జరుగుతోంది. 2 మినీ ప్రొక్లైనర్స్ని ఉపయోగించి శకలాల్ని తొలగిస్తున్నారు. టన్నెల్ లోపలి పరిస్థితి ప్రమాద తీవ్రతను కళ్ళకు కడుతోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో తవ్వకాలు, తాజా పరిస్థితిపై మా కరెస్పాండెంట్ శివకుమార్ అందించే గ్రౌండ్ రిపోర్ట్ని చూద్దాం. ఇక లోకో ట్రైన్ మరి కాసేపట్లో ఎండ్ పాయింట్కు, ఏదైతే ఈ ట్రాక్ ఎండ్ పాయింట్కు చేరుకోబోతుంది. ఇక్కడ చూసుకుంటా ఉన్నాం మనం, దాదాపుగా పట్టల మీద నుంచి కూడా నీళ్ళు అనేది ప్రవహిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ఆ పక్కన మట్టిని కూడా ఇక్కడ ఇదే ట్రాక్ల మీద మట్టి ఉంటే దాన్ని శుభ్రం చేసి ఆ పక్కకు పోసినటువంటి సిచ్యువేషన్ ఉంది. చూస్తున్నాం మనం, వీరంతా కూడా మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేందుకైతే సిద్ధంగా ఉన్నారు. ఆర్మీకి చెందినటువంటి రెస్క్యూ టీమ్స్ వారి విధులు ముగించుకొని తిరుగు ప్రయాణం కోసం రెడీగా ఉన్నారు. అయితే ఇంత దూరం కూడా, అంటే గతంలో ఘటన జరిగిన తొలి నాళ్లలో, అంటే మొదటి 3-4 రోజుల వరకు కేవలం ఈ లోకో ట్రైన్ 10 కిలోమీటర్ల వరకే వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు 13 కిలోమీటర్లు దాటి ముందుకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఒకసారి మనం చూసుకోవచ్చు, నేను ఇక్కడ దిగుతూ ఉన్నాను ఘటనా స్థలికి, అంటే ఏదైతే లోకో ట్రైన్ చివరికి చేరుకుంటుందో అక్కడికైతే నేను చేరుకున్నాను. టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ చాలా వేగంగా కొనసాగుతుంది. చూసుకోవచ్చు, నా వెనకాల ఒక మినీ జేసీబీ తోటి ఇక్కడ డెబ్రిస్ అన్ని క్లియర్ చేసేటువంటి పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం నేనున్నది టన్నెల్ బోరింగ్ మిషన్. ఇక్కడే ఈ టన్నెల్కు అడ్డంగా ఏదైతే కూలిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది ఘటనలో, ఆ తర్వాత ఒక్కో అంశాన్ని దాన్ని తొలగించుకుంటూ ఇక్కడ క్లియరెన్స్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి డెబ్రిస్ అన్నింటినీ కూడా రెస్క్యూ టీమ్స్ అంతా కూడా బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అటువైపు
ఆ ట్రైన్ ఉంది, ఇప్పుడే మనం దిగి వచ్చినటువంటి లోకో ఉంది. ఆ లోకోకి సంబంధించినటువంటి ఆ ట్రైన్లో ఈ డెబ్రీస్ అన్నింటిని కూడా పెద్ద మొత్తంలో ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీం అంతా కూడా అందులోకి ఎక్కిస్తున్నారు. ఈ డెబ్రీస్ అన్నీ కూడా ఈ లోకో ట్రైన్ బయటికి తీసుకెళ్తుంది. ఇక అటు పక్క చూసుకోవచ్చు, కన్వేయర్ బెల్ట్ కూడా ఇక్కడి వరకు ఉంది. ప్రస్తుతం మనం 13 కిలోమీటర్ల వరకు ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ మొదట ఈ టన్నెల్కి అడ్డుగా ఉన్నటువంటి ప్లేస్లో ఇక్కడైతే ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది చాలా వేగంగా కొస్తున్నటువంటి ఏదైతే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక మరింత లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం డెబ్రీస్ అన్నింటినీ కూడా ఒక సైడ్కు అనుకుంటూ ముందుకు ఈ రెస్క్యూ టీమ్స్ అన్నీ వెళ్తున్నాయి. ఆ ముందుకు పరిస్థితులు చూస్తూ ఉంటే ఇంకా చాలా భయంకరమైనటువంటి దృశ్యాలు అయితే మనకి ఈ టన్నెల్ లోపల దర్శనమిస్తూ ఉన్నాయి. ఒక్కో అంశాన్ని ఒక్కొక్క డెబ్రీస్ని పక్కకు జరుపుకుంటూ రెస్క్యూ టీమ్స్ అంతా ముందుకు వెళ్ళి ఈ సహాయక చర్యలను అయితే కొనసాగిస్తూ ఉన్నాయి. మరికొంత దూరం మనం లోపలికి ప్రయత్నించేటువంటి చేద్దాం. అక్కడ ఏం జరుగుతుంది, ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నాయి, అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను.